ఇంపాక్ట్ గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బివి చంద్రశేఖరరావు. అసైన్మెంట్ 8 ప్రకారం నేను ఎంచుకున్నటువంటి సబ్జెక్టు ఓటమి. ఎందుకంటే అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే 1990 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను చేసే ప్రతి పనిలో ఓడిపోతున్నాను కాబట్టి ఇది నాకు అంత ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. మనం గమనిస్తే ఓటమి అనేది 3 అక్షరాలే, గెలుపు అనేది కూడా 3 అక్షరాలే. కానీ గెలిస్తే ఎంతో ఆనందపడిపోతాం, సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకా వీలైతే పబ్బులలో క్లబ్బులలో పార్టీలు చేసుకుంటాం, ఇంకా కొంత అడుగు ముందుకేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకొని వస్తాం. కానీ ఓటమి అనేది కూడా 3 అక్షరాలు. కానీ ఓడిపోతే కృంగిపోతాం, బాధపడతాం, మంచాన పడతాం, అనారోగ్య పాలవుతాం, చివరికి ప్రాణాలు తీసుకునేదానికి కూడా వెనుకాడు. వైఫల్యంతో పోయేది ఏమీ లేదు, మనలో అహంభావం తప్ప. ఈ ఓటమిని కూడా మనం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. బర్త్డేకి కేక్ కట్ చేసినట్టు మీరు ఓడిన ప్రతిసారి ఫెయిల్యూర్ కేక్ కట్ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా అయితే చెప్పుకుంటామో, ఓడిన ప్రతిసారి హ్యాపీ ఫెయిల్యూర్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. అలా అంతా పండగ చేసుకోవాలి. ఓడిపోదాం, వీలైనంత తొందరగా ఓడిపోదాం, వీలైనంత చవకగా ఓడిపోదాం, వీలైనంత సురక్షితంగా ఓడిపోదాం, వీలైనంత ఇదే చివరిసారి అనంత గొప్పగా ఓడిపోదాం. ఓటమికి భయపడినంత కాలం గెలుపుకు స్వాగతించేటువంటి ధైర్యం మనం ఎప్పుడు చేయలేం. ఒక రైతు అన్నాడంట, సృష్టికర్తని పిలిచాడంట, ఓ సృష్టికర్త ఎక్కడున్నావు, దిగిరా, నీతో మాట్లాడాలి. కాదు నీతో దెబ్బలాడాలి, దిగిరా అని. సృష్టికర్త కంగారు పడి వచ్చేసాడంట. ఏమైంది అన్నాడు. ఎప్పుడంటే అప్పుడు వేలపాల లేకుండా కుండపోత వర్షాలు కురిపిస్తున్నాడు, వేలపాల లేకుండా ఈదురుగాళ్ళు వీచేలా చేస్తున్నాడు. ఎప్పుడు వాతావరణం మారిపోతుందో మాకే అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది. మా కష్టం నీకేం తెలుసయ్యా అని రైతు వాపోయాడు. సృష్టికర్త ఒకసారి ఆలోచన చేసి, సరే ఇక మీదటి నుంచి ప్రకృతి మొత్తం కూడా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు ఎప్పుడైతే ఏది అడిగితే అదే వస్తుంది, నువ్వు ఉపయోగించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు సంబరపడిపోయాడు. రైతు ఏదైతే సృష్టికర్త చెప్పినట్టే ఆ రైతు ఎప్పుడు ఎండ కావాలంటే అప్పుడు ఎండ వచ్చేది, ఎప్పుడు వాన పడాలంటే అప్పుడు వాన వచ్చేది, ఎప్పుడు గాలులు కావాలంటే అప్పుడు గాలులు వచ్చేది. ఇంకేముంది, ప్రకృతి మొత్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆ పంట కూడా అంత ఏపుగా వచ్చింది. ఆ కోతల టైం రానే వచ్చింది. కోత కోసిన తర్వాత గింజల్లో తాలు గింజలు వచ్చాయి. మళ్ళీ రైతు చూసి ఇంకా ఏడ్చి గందరగోళం అయిపోయి మళ్ళీ దేవుడి మీద కోపంతో పిలిచాడు. సృష్టికర్త దిగొచ్చాడు. ఆయన కరుణామయుడు కాబట్టి వచ్చి అడిగాడు, ఏమైంది, అన్ని తాలుగుంజలే వచ్చినాయి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే, ప్రకృతి మొత్తం నా చేతిలో ఉంది కాబట్టి ఈదురుగాలు వచ్చినప్పుడు ఒక పసిబిడ్డ ఒక తల్లిని ఎలా అయితే కౌగిలించుకొని గట్టిగా పట్టుకుంటాడో, అలాంటి ఈదురుగాలు వచ్చినప్పుడు ఆ మొక్కకున్నటువంటి కింద వేర్లు ఆ భూమిని అలా తల్లిని పట్టుకున్నట్టు పట్టుకుంటాయి. దాని ఫలితంగా అది ఒక పటిష్టమైన శక్తివంతంగా ఆ మొక్క తయారవుతుంది. అలాగే నీరు లేనప్పుడు అవి 4 దారులుగా వెళ్ళి, అవి పిరికిగా పాలిగా కాకుండా 4 దారులుగా వెళ్ళి 4 పోషకాలను పీల్చేస్తే ఆ మొక్కకు గింజలో కూడా అంత పట్టుత్వం వచ్చేది. నువ్వేమో సమస్తం మొత్తం బంగారు పళ్ళెంలో వండించినట్టు వండించేసావు.
అది ఈరోజు ఆ మొక్క సోమరిపోతుగా తయారైంది, అందుకే నీకు తాలుగింజలు వచ్చాయి అని చెప్పేశాడంట. ఒక సమస్యకు పరిష్కారం ఎంత ముఖ్యమో ఆ సమస్యను ఎదుర్కోవడానికి కూడా ఆ సవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అది ఒక మనిషికి కావచ్చు, మొక్కకు కావచ్చు, జంతువుకు కావచ్చు, పోరాటమే ఊపిరి. ఓడినప్పుడు మనకు గెలుపు పాఠం ఏంటో తెలుస్తుంది. ఆ గెలుపు పాఠం అనేది ఒక పెద్ద అనుభవంగా ఉంటుంది. గెలుపులో ఓటమిలో రెండు రకాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి పాజిటివ్ ఫెయిల్యూర్, ఒకటి నెగిటివ్ ఫెయిల్యూర్. పాజిటివ్ ఫెయిల్యూర్ అంటే మనం వెళ్తున్నప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ 2 రోజుల పాటు ఉంటుంది, ఆ గాయం మానిపోతుంది, మళ్ళీ మనం యథావిధిగా ఉండిపోతుంది. అవి తాత్కాలికమైనటువంటి పాజిటివ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అదే నెగిటివ్ ఫెయిల్యూర్ అయితే మనం ఒక ఊబిలో పడిపోతే ఆ ఊబిలో పడిపోయిన తర్వాత మనం భయపడి కాళ్ళు చేతులు ఆడించే కొద్దీ ఊబిలోకి కూరుకుపోయి ప్రాణం కూడా పోయేటువంటి పరిస్థితి. ఊబిలో పడినటువంటి ఎంత చాకచక్యంగా బయటపడాలో అలాగే ఓటమి నుంచి కూడా మనము అంత చాకచక్యంగా బయటపడాలి. నువ్వు ఓడిపోయావంటే గెలవలేదని కాదు, ఇంకా విజయానికి ఎంతో కొంత చేరువలో ఉన్నావని. నువ్వు ఓడిపోయావంటే నువ్వేం సాధించలేనిది కాదు, సాధించాల్సినది సాధించలేనంతగా ఉంది అని అర్థం. నువ్వు ఓడిపోయావంటే ఇక చాలు అని కాదు, ఇంకాస్త ముందుకెళ్ళు అని అర్థం. నువ్వు ఓడిపోయావంటే ఒక దారి మూసుకున్నట్టు కాదు, 100 దారులు తెరుచుకున్నట్టు. దాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. ఈరోజు ఒక గొప్ప కల్నల్ శాండర్స్, KFC, అతను 65వ సంవత్సరంలో వ్యాపారాన్ని స్థాపించి ఇప్పుడు ఒక మిలియనర్గా తయారైనాడు. ఆ సంస్థ అతనికి 65వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ప్రతిదీ కూడా ఫెయిల్యూర్. తన 5వ సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు ఫ్యాక్టరీలోకి వెళ్తూ ఇతనికి కొంత వంట నేర్పించేది. ఆ వంట చేసుకుంటూ ఆ పిల్లల్ని, ఆ చెల్లెలకి వాళ్ళకు అన్నం పెట్టుకుంటూ ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మగారికి అకస్మాత్తుగా 12వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నది. ఆ వచ్చినటువంటి వ్యక్తికి శాండర్స్ నచ్చలేదు, తనతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. ఆ శాండర్స్ వాళ్ళ అమ్మగారికి ఎలాగలా ఒప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గుర్రపు బండ్లకు పెయింట్లు వేసాడు, రైళ్లలో క్లీన్ చేసుకున్నాడు. రైలు బోగుల్ని ఒక బోగి నుంచి ఒక బోగికి బొగ్గును కూడా ఎక్స్చేంజ్ చేసేవాడు. రకరకాల పనుల్లో ఉండిపోయాడు. అతనికి పెళ్ళి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టి చనిపోయాడు. ఈ రకరకాల పనుల్లో ఒకదాంతో కూడా నిమగ్నం కాలేటువంటి పరిస్థితిలో భార్య కూడా వెళ్ళిపోయింది. అతనికి విడాకులు ఇచ్చేసింది. ఒకసారిగా తండ్రిని కోల్పోయాడు, తల్లిని కోల్పోయాడు, కొడుకును కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. అయినప్పటికీ ఎక్కడ కూడా అతనికి ఓటమి అనేది, ఓడిపోతున్నానటువంటి భయం ఎక్కడ కలగలేదు. అతను అలా చేసుకుంటూ 17వ సంవత్సరం వచ్చేసరికి ఒక కంపెనీలో చేరాడు. ఆ కంపెనీ మూతపడిపోయింది. మళ్ళీ లాంతర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. లాంతర్లు తయారు చేస్తూ దాంతో బాగా ముందుకెళ్తున్నటువంటి సమయంలో డెల్ అనేటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ బల్బ్ తయారు చేశారు. దాంతో ఈయన వ్యాపారం కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. 22వ సంవత్సరంలో ఆర్మీలో చేరాడు. 1 సంవత్సరం పనిచేశాడు. మళ్ళీ ఈ పనులన్నీ చేసుకుంటూ రాత్రి పూట చదువుకుంటూ ఉన్నాడు.
చదువుకొని లా చేశాడు. లా చేసిన తర్వాత ఫస్ట్ క్లయింట్తోనే గొడవపడి ఆ యొక్క ఉన్నటువంటి లా యొక్క సర్టిఫికేట్ కూడా కోల్పోయాడు. చివరికి ఒక షెల్ అనేటువంటి ఒక సర్వీస్ సెంటరు ఇతన్ని పిలిపించి నాకు ఎలాంటి రెంట్ ఇవ్వక్కర్లేదు, వచ్చినటువంటి ఆదాయంలో నువ్వు కొంత నేను కొంత తీసుకుందామని చెప్తే దాన్ని ఒప్పుకొని సర్వీస్ సెంటర్ని నడపడం మొదలుపెట్టాడు. ఆ సర్వీస్ సెంటర్కి వచ్చినటువంటి కస్టమర్లకు తను ఏదైతే తయారు చేసినటువంటి చికెన్ను ఆ రుచిని వాళ్ళకు చూపిస్తూ వచ్చాడు. అది చాలా పాపులర్ అయిపోయి నిజానికి అతనికి ఉన్నటువంటి ఎంత పాపులర్ అయిందంటే అతనికి ఉన్నటువంటి పేరు ఇప్పుడు కల్నల్ శాండర్స్. అంటే కల్నల్ అంటే ఆర్మీలో వచ్చింది కాదు, అది పూర్తిగా వంటకాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయి తర్వాత గవర్నర్ కూడా ఇష్టపడి ఆ శాండర్స్కు కల్నల్ అనేటువంటి బిరుదు ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వ్యాపారం బాగా విస్తరించింది. అంత బాగున్నటువంటి సమయంలో రోడ్డు వెడల్పు చేసేటువంటి భాగంలో ఆ యొక్క రెస్టారెంట్ని తీసి ఇంకొక చోట పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్ అక్కడికి మార్చడం వల్ల అక్కడికి కస్టమర్స్ ఎక్కువగా రాలేని పరిస్థితిలో ఆ యొక్క రెస్టారెంట్ను నష్టాలకే అమ్ముకున్నాడు, అక్కడ ఓడిపోయాడు. చివరికి అతనికి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని సూసైడ్ లెటర్ రాస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఎందుకో ఆలోచన వచ్చి బ్రతకాలనేటువంటి ఆలోచన వచ్చి సూసైడ్ లెటర్ చించి అక్కడ వేసి ఇంకా ఆలోచన మొదలుపెట్టాడు, ఏం చేస్తే సక్సెస్ అవుతాం. అలాంటి సమయంలో అతనికి వచ్చినటువంటి ఆలోచన తనకి ఇష్టమైనటువంటి వంటకం ఏదైతే చికెన్ ఉందో దాన్ని వండి అన్ని రెస్టారెంట్లకు పరిచయం చేయాలి అనే ఆలోచనతో వెళ్ళిపోయి తను వండినటువంటి చికెన్ వంటకాన్ని అన్ని రెస్టారెంట్లకు వెళ్ళి ఇది మీరు తీసుకోండి, దీని మీద నాకు కొంత ప్రాఫిట్ ఇవ్వండి అని రెస్టారెంట్లు తిరిగితే ఏ ఒక్కరు కూడా తీసుకోలేదు. ఎన్ని రెస్టారెంట్లు ఆ యొక్క చికెన్ని రిజెక్ట్ చేసినాయి అంటే 1009 రెస్టారెంట్లు ఆ చికెన్ను రిజెక్ట్ చేశాయి. అక్కడికి అతనిలో ఆధారపడలేదు. ఒకే ఒక వ్యక్తి నేను ఆ చికెన్ను నా రెస్టారెంట్లో అమ్ముతానంటే అతనితో ఇతను $0.04 యొక్క డాలర్ యొక్క రేటుతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ చికెన్ అమ్మడం మొదలుపెట్టాడు. అది వ్యాపారం అదే అందరికీ తెలిసేటట్లు వెళ్ళిపోయింది, విస్తరించింది. ఇప్పుడు అమెరికాలో 600 బ్రాంచెస్ ఉన్నాయి. అదే 127 దేశాల్లో 20,000 పైన బ్రాంచులు ఉన్నాయి. ఎవరైతే 1009 రిజెక్ట్ చేశారో, ఏ చికెన్ అయితే రిజెక్ట్ చేశారో అదే ఒక బ్రాండ్గా ఈరోజు KFC చికెన్గా మనం చెప్పుకుంటున్నాం. 65 సంవత్సరంలో స్థాపించినటువంటి అతని వయసును అవన్నీ కూడా పక్కన పెట్టి అప్పుడు కూడా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు అడుగులు వేసాడంటే ఈరోజు యువతే కాదు అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఎవరైతే వయసు అయిపోయింది ఇంకా మనం ఏమి చేయలేమనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క KFC కల్నల్ శాండర్స్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటమి అనేది నీ వాపెంత నీ బల్బ్ ఎంత అనేది తెలియజేస్తుంది. ఓటమి నీలో లోపాలని, నీలో భ్రమల్ని, నీలో అహంకారాన్ని, అహాన్ని ఇవి మొత్తం కూడా నీకు నిష్పాక్షితంగా చెప్పేదే ఓటమి. నువ్వు ఏ సైకాలజిస్ట్ కూడా నిన్ను పరిశీలించి చెప్పలేనంత ఓటమి అనేది నీ లోపాలను నీకు గుర్తు చేసేది ఓటమి. అందుకే ఓటమిలో ఎప్పుడు ఓడిపోలేదంటే అతను ఎప్పుడు కూడా గెలవడు కూడా అనేటువంటి అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి. ఓటమి అనేది ముందుగా నేను చెప్పినట్టు ఒక సెలబ్రేట్ చేసుకుందాం, ఓటమి పాలవుదాం. ఒక్కసారి ఓటమి దరిచేరిన తర్వాత గెలుపు అనేది ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓటమి అనేది మన దగ్గరికి దరిచేరదని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.